ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా కీలకంగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన పెట్టిన పార్టీ కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా పార్టీ 11వ వార్షికోత్సవం చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఇటీవలే. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ ఇంతటి భారీ విజయం, భారీ బహిరంగ సభ నిర్వహించడం అనేది తొలిసారి. జయకేతనం పేరు నిర్వహించిన ఈ సభ విజయవంతమైంది. సభ సక్సెస్తో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ సభ సక్సెస్పై పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలవడం చాలా గ్రేట్. ఇటీవలే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది, నిజంగానే గ్రేట్. దేశ రాజకీయాల్లో తొలిసారిగా ఒక దమ్మున లీడర్ను చూస్తున్న పవన్ నువ్వు గ్రేట్ అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తూనే పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటున్న విషయం తెలిసిందే.